హాయ్ ఫ్రెండ్స్, విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి పక్కా కొలతలతో అనమాట. ఒకసారి చూసేయండి రెసిపీని. సీజన్‌లో బాగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ట్రై చేయండి. ఉసిరికాయ పచ్చడికి ఉసిరికాయలనైతే తీసుకోవాలి. నేనైతే నాటు ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి ఇలా సన్నగా వస్తాయన్నమాట. హైబ్రిడ్‌వి అయితే కొంచెం లావుగా ఉంటాయి. ఉసిరికాయలు మనం నీట్‌గా వాష్ చేసి ఆరబెట్టిన తర్వాత మనమైతే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. అన్ని ఉసిరికాయలకి చిన్న చిన్న ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా కొంచెం డీప్‌గా కూడా చేసుకోవచ్చు. ఉసిరికాయలు అన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ఇది బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉసిరికాయలను అయితే ఇందులో వేసుకొని ఒక 5-6 మినిట్స్ అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు అయితే మనం సాఫ్ట్ గా కొంచెం కుక్ అయ్యేంత వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం అయితే పక్కన పెట్టేసుకోవాలి. మనం తీసుకున్న అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. 5 గ్లాసెస్ ఉసిరికాయలతో చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ చింతపండును అయితే తీసుకొని మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. చింతపండును ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ లోనే 15-20 వరకు అయితే వెల్లుల్లిని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆవాలను కూడా వేసుకొని వాటినన్నిటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పెట్టుకున్న చింతపండులో అయితే ఒక గ్లాస్ ఉప్పునైతే వేసుకోవాలి. నేనైతే క్రిస్టల్ సాల్ట్ ని యూజ్ చేస్తున్నాను. 5 గ్లాసెస్ ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి దాని మెజర్మెంట్ ఒక గ్లాస్ ఉప్పుని తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో అయితే మెజర్ చేస్తారో దాంతో అయితే తీసుకోండి. పండులో ఉప్పు వేసాం కదా, దాన్ని అయితే ఇలా మిక్సీ జార్ లో వేసి స్మూత్ పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం అయితే స్ట్రెయిన్ చేసేయాలి. టామరిన్ ప్యూరీని మనం ఫిల్టర్ చేయడం వల్ల ఫైన్ టామరిన్ పేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇలా వేస్టేజ్ అంతా తీసేసి పక్కన పెట్టేసేయండి. స్టవ్ ఆన్ చేసి ఈ చింతపండు రసం అయితే మనం బాగా ఉడికించుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు ఈ చింతపండు పేస్ట్ అయితే బాగా ఉడికించాలి. ఈ ఉడికే లోపల మనం పక్కన ఒక స్టవ్ మీద పాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని 1 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి. తర్వాత 1/4 స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటి లో ఫ్లేమ్ లో బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్లేవర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. అలా మనకు చింతపండు బాగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇలా ఉడికించుకుంటే మనకు మంచిగా ఉంటుంది. బాగా ఉడికిన తర్వాత చింతపండును మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత మనం కారం అయితే యాడ్ చేయాలన్నమాట. నేనైతే 1 గ్లాస్ కారం యాడ్ చేశాను. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మనం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీలకర్ర ఆవాలను పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ అయితే ఇందులో యాడ్ చేసేయాలి. చేసి బాగా మిక్స్ చేయండి. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే మనము నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకోవాలి. రసం వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయాలి. మిక్సర్ అంతా కొంచెం చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఉసిరికాయలను అయితే వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేయండి. ఉసిరికాయలకి ఈ మిక్సర్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఇందాక కాచి పెట్టుకున్న నూనె ఉంటుంది కదా, అదైతే ఇందులో పోసేయాలి. నూనెను అంతా పోసిన తర్వాత కూడా ఒకసారి అయితే బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే మనకి ఊరగాయ అయితే బాగా ఉంటుంది. మిక్స్ చేసి మనమైతే ఒక 2-3 డేస్ అయితే నిల్వ పెట్టేసేయాలి. పెట్టేటప్పుడు అయితే ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ అయితే స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకుంటే మనకి ఒక 3 డేస్ తర్వాత అయితే ఇలా బాగా వస్తుంది, నూనె తేలుతుంది. మన ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో యూజ్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.